ఆకాశ పక్షులను చూడండి, అవి నాగలు తెచ్చేసి దున్నేసి నీరెట్టేసి విత్తనాలు జల్లేసి కూలోళ్ళు పెట్టి కలుపు తీసి పంట చేతికి వచ్చి అవి గోదాములోని దాచుకుంటాయి. పక్షులు ఉంటాయా? అవి విత్తవు, కోయవు, గరిసెలలో దాచుకోవు. వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించలేనా? మీరు పక్షుల కంటే చూడండి, మనము పక్షుల కంటే శ్రేష్ఠులమైన మాట ఎవరికి గుర్తుంటుందంటే నాజీరు చేయబడిన వాళ్ళకి. నేను ప్రత్యేకించబడ్డాను, ఈ రోజున కడుపుతో ఖాళీ కడుపుతో ఉన్నాను అంటే దేవుని చిత్తం ఏదో ఉన్నది. మనం అక్కడ ఈ ఆకలి బతుకు ఓ మొద్దెట్టదో ఈ బ్రతుకు బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే అని అనుకున్నవాడు నాజీరు చేయబడి ప్రత్యేకించబడిన వాడి లక్షణాలు కాదు అక్కడ. ఇక్కడ నేను అంటాడు, ఏమున్నా లేకపోయినా, ఉన్నది పోయినా పోకపోయినా, వచ్చినా రాకపోయినా, నేను అనుకున్న ఆలోచన ప్రకారంగా క్రమంగా జరగకపోయినా, నేను మాత్రం ప్రభునందు మాత్రమే ఆనందిస్తాను.